హాయ్ ఫ్రెండ్స్, నేను నందాను. కోలా పెస్ట్ కంట్రోల్ పులివెందుల. ఈరోజు మనం వర్క్ చేయడానికి అయితే వచ్చాం. చూడండి, పుల్లారెడ్డి హాస్పిటల్ ఆపోజిట్ ఎదురుగా వచ్చాము వర్క్ చేయడానికైతే. చూడండి, ఇదే హౌస్. ఈ దాలిమందరం అంతా పోయింది. మనకు తెలియకోకుండా ఆ పెద్దామ దాలిమందరం అంతా ముందే మొత్తం పీకేసుకుంది. మళ్ళీ మనం వచ్చి అదంతా నీట్గా ఇంకా ఉండేది అంతా పీకేసాము. ఉండేదంతా నీట్గా పీకేసి మనమైతే వర్క్ చేయడం జరిగింది. హౌస్ అయితే ఇదే. చూడండి క్లారిటీగా. మీరు దీన్ని వీడియో పూర్తిగా చూడండి. మీకు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. కొంచెం కొంచెం చూస్తే అర్థం కాదు. నెక్స్ట్ ఏంటంటే, ఈ వీడియోలో మొత్తం వర్క్ అంతా నేను ఆడ ఇంట్లో ఏమని చేస్తానో ఆ వర్క్ అంతా ఫుల్లుగా క్లారిటీగా ఉంది. ఈ వీడియో అయితే చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు కట్ చేసి చూశారంటే ఏం జరుగుతుందంటే అది అర్థం అవుతుంది కదా. క్లారిటీగా అర్థం కాదు. మనకు సగం చూస్తే క్లారిటీగా అర్థం కాదు కదా. దానికోసమే మీరు నీట్గా చూశారంటే మీకు అర్థమవుతుంది. ఈ వర్క్ అనేది చేపించుకున్నారంటే 5 years గ్యారంటీ అనేది కూడా ఇస్తాను. 5 ఏళ్ళు గ్యారంటీ ఇస్తాను. నేను ఇల్లంతా వర్క్ చేసినానంటే మొత్తం ఇల్లంతా కొట్టాల్సిందే. చెదుల మంది అయితే మొత్తం ఇల్లంతా కొట్టుకున్నామంటే 5 years గ్యారంటీ అనేది ఇస్తాను. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీరు ముందు జాగ్రత్తలతో వర్క్ అయితే చేసుకున్నారంటే లైఫ్లో కోట్ల నష్టాన్ని అరికట్టే వాళ్ళం అవుతాం. ఎందుకంటే లక్షలు వేలు డబ్బులు పెట్టి వుడ్ వర్కులు చేపించుకుంటాము. ఆ వుడ్ వర్క్ వచ్చిందంటే మొత్తం స్టార్టింగ్లో దాలిమందరానికి ఎట్లా అని పీకేసినానో అదంతా అంతా పీకేసుకోవాల్సింది వస్తుంది. మొత్తం పీకేసుకొని బయట వేసుకోవాల్సింది వస్తుంది. నెక్స్ట్ మేమైనా ఏం చేస్తామంటే ఆ చెదులు ఎంత పోయిందో అదంతా నీట్గా క్లారిటీగా పీకేసి మందు కొట్టి ఎలా ఉండేది అలా నీట్గా చేసి ఇచ్చేవాళ్ళమే. మేము ఏం చెడగొట్టినా కానీ దాన్ని అంతా నీట్గా రెడీ చేసి ఇచ్చేవాళ్ళమే. దానికోసం ముందే, ఎందుకంటే మేమైతే పీకేసేస్తే ఎంతో కొంత అది చెదులు ఎంత పట్టిందో అదంతా నీట్గా క్లారిటీగా పీకేయాల్సిందే. ఇలా అంతా పీకేసుకోకుండా ముందే చేసుకోవాలా అంటే, ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటే కొంచెం మన ఇంట్లో పుస్తకాల కాడ కానీ లేదా కబోర్డ్స్ దగ్గర కానీ, కబోర్డ్స్లలో కానీ లేదా పుస్తకాల కాడ, అట్టపెట్టెల కాడ, అలాంటి చాట్ల వుడ్ వర్క్ దగ్గర మనకు నెమ్ము వచ్చిందంటే ఆటోమేటిక్గా చెదులు అనేది వస్తుంది. మనము ఎంత ముందు జాగ్రత్తతో నెమ్ము రాకుండా చూసుకోవాలా. ప్లస్ ఒకటి ఏంటంటే, దానికంటే ముందు జాగ్రత్త ఏం తీసుకోవాలంటే వర్క్ అనేది చేపించుకోవాలా. పక్కా వర్క్ రాకపోని మనమైతే మందు అయితే కొట్టించుకున్నామంటే నెక్స్ట్ టైం ఏంటంటే అంత మా ఇంట్లో చెదులు రాదు అనే అవగాహనలో అంటే బాగా ఆలోచన అయితే ఉంటుంది. ఎందుకంటే కొట్టించుకున్నామంటే వర్క్ చేపించుకున్నామంటే ఎందుకంటే టెన్షన్ లేకోకుండా పోతుంది. అదే వర్క్ చేపించుకోకుండా మనము నెగ్లెక్ట్గా ఉన్నామంటే, చెదులు వచ్చినాక చేపించుకున్నామంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము. దానికోసమే ముందు జాగ్రత్తతో వర్క్ అనేది పక్కా చేసుకోండి. కొత్త వీడియోలు ఈ వీడియో చూసినట్లయితే నా ఫాలోవర్స్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో వుడ్ వర్క్ ఉంటుంది, వాకిళ్ళు ఉంటాయి, కిటికీలు వాకిళ్ళు ఉంటాయి. కాబట్టి పక్కా ఈ వర్క్ అనేది 10 మందికి చూపెట్టండి. కొంచెం రిక్వెస్ట్తో చెప్తున్నా. ఎందుకంటే చాలా నష్టపోతున్నారు. పిఓపికి చెదులు పట్టడము, చాలా వేలు డబ్బులు పెట్టి మనం చేపించుకున్నామంటే పెద్ద ఇళ్ళల్లోనే మొత్తం వుడ్ వర్క్ అంతా చెదులు పట్టేసి చాలా నష్టపోతున్నారు. అలా నష్టపోకోకుండా వర్క్ అనేది చేపించుకోమని మీకు మీ ఇంట్లో ఫ్రెండ్స్కి కానీ, మీ బంధువులకు కానీ, ఎవరికైనా కానీ అట్లా తెలియజేయండి. ఎందుకంటే మనం కొంచెం ఆదుకునే వాళ్ళం అవుతాము. పక్కా ఈ వర్క్ గురించి అయితే తెలియజేయండి. ఇక్కడ ఖచ్చితంగా గమనించండి, సైడ్ బిల్ల కాడ ప్లస్ ఆ వాకిల్ దగ్గర
పక్కా గమనించినారంటే ఆ సైడ్ బిల్లలోనే వాకిల దగ్గర ఆ సైడ్ బిల్ల దగ్గర దాంట్లో నుంచి దాంట్లోకి పాక్కుంటా పోతుంటుంది. ఎస్ కటింగ్లో మాత్రమే చెదులు అనేది మీకు బయట కనపరాదు. చెదులు వచ్చినా కానీ మీ ఇంట్లో ఇంకొకసారికి పోవాలంటే ఎస్ కటింగ్లో మాత్రమే పోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ దాలిమందరం ఆ పెద్దామంతా నీట్గా పీకేసుకొని అది మనకు పీకేసుకొని తర్వాత వర్క్ అయితే చెప్పింది. మళ్ళీ మనం వచ్చి ఆ ఉండేది లేనిది అదంతా నీట్గా పీకేసి క్లారిటీ చేసి అదంతా తీసేసి మనమైతే మందు కొట్టబడింది. నెక్స్ట్ ఏంటంటే మన వీడియో చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, 10 మందికి తెలిసేటట్టుగా చేయండి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. షేర్ చేయండి, లైక్ చేయండి.